పట్టణంలోని పేద కుటుంబాలకు గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన వనజా సుదర్శన్ ఇళ్లను మాజీ డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన లబ్దిదారులకు ఇళ్ల తాళాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఇల్లు ప్రతి కుటుంబానికి ప్రాథమిక అవసరమని పేర్కొన్నారు. నిరాశ్రయుల కల నెరవేర్చడమే ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం దశల వారీగా ఇల్లు అందజేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ శంకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, వేముల శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ గౌడ్, చీర్ల రమేష్, కౌడే మహేష్, వెంకటేష్, రంజిత్, బాబు, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లును ఈరోజు వనజా సుదర్శన్ గారికి గృహప్రవేశం సందర్భంగా, అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే భూమి లేని వాళ్ళకు భూమి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చేటువంటి ఈ యొక్క స్కీము ఇందిరాగాంధీ నుంచి కొనసాగుతూ ఉంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క గ్రామంలో ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా ఇయ్యనటువంటి దుస్థితి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ పాలన అంటే ఇదని చూపించే విధంగా, ఏదైతే కూలిపోతుందుకు వచ్చినటువంటి ఇల్లు, రేకుల ఇల్లు, పెంకుటి ఇల్లు, గోడలు కూలిపోయినటువంటి ఇల్లు ఉండి, ఈ వనజా సుదర్శన్ గారు దాదాపుగా ఒక 15 సంవత్సరాలుగా కిరాయి ఇంట్లో ఉంటుంటే, మరి వాళ్ళ యొక్క ఉన్నటువంటి పాత జాగా అదే విధంగా ఉండే, మరి దాన్ని రోజు ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన నాయకత్వాన ఈరోజు వాళ్ళు ఇంట్లో గృహప్రవేశం చేసిర్రు. ఇట్లా మేడ్చల్లో దాదాపుగా 300 పైచిలకు ఇండ్లు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని స్లాబులు కూడా అయినాయి. ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఇల్లు లేదో అందరికీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. తప్పకుండా మళ్ళీ పేదలకు ఒక గూడును కట్టియాలనేటువంటి ఆలోచన మా అందరి ఆలోచన, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి ఇదే విధంగా అందరికీ వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు గృహప్రవేశం చేశారు. వాళ్ళందరూ కూడా బాగుండాలని, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని, మరి అదేవిధంగా ప్లాట్ కూడా లేకుండా ఇల్లు కావాలనుకునే వాళ్ళకు సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో వాళ్ళకు కూడా ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే అక్కడ ప్లాట్లు కేటాయించి అందులో ఇందిరమ్మ ఇల్లు కట్టియడానికి కూడా సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ అన్న మాకు ఇల్లు ఇచ్చినందుకు మా గరీబ్ వాళ్ళము మేము సంతోషంగా గృహప్రవేశం చేసుకుంటున్నాం మీ దయ వల్ల.